హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే లీగల్. నేను మానస. ఈ మధ్య కాలంలో ఫోక్సో కేసులను చాలా వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన కోర్టు మూవీలో కూడా దీని గురించి కొంత చెప్పినా కూడా చాలా మందికి అర్థం కాకపోవచ్చు. సో దీని గురించి మనకు డెప్త్గా వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ వెంకటశెట్టి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ మ్యామ్. సార్, ఈ మధ్య కాలంలో ఫోక్సో కేసులని చాలా వినిపిస్తున్నాయి. అసలు ఫోక్సో చట్టం అంటే ఏంటి? దీనిలో ఏ సెక్షన్లు వస్తాయి? ఇక్కడ ఏదైతే మనం సెక్షన్స్ గురించి పక్కన పెడితే పోక్సో యాక్ట్ ప్రకారం ఏంది అని అంటే ఓన్లీ చాలామంది ఏంది అని అంటే ఏదైతే చిన్నపిల్లల మీద లైంగికంగా అంటే సెక్సువల్ యాక్టివిటీస్ చిన్నపిల్లల మీద చేయడం కానీ లేదు అని అంటే వాళ్ళ మీద ఎటువంటి అంటే రేప్స్ చేసిన సిచ్యువేషన్స్ కానీ బిలో 18 years ఏజ్ ఉన్న ఎవరినైనా కానీ మెన్ ఆర్ ఉమెన్ చాలామంది ఏమనుకుంటారంటే ఇది ఓన్లీ ఉమెన్స్కే యూజ్ అవుతుందేమో అంటే ఏదైతే 18 years బిలో ఉన్న లేడీస్కే యూజ్ అవుతుందేమో అనుకుంటారు. బట్ ఇది మెన్స్కి యూజ్ అవుతుంది, ఉమెన్స్కి యూజ్ అయిపోతుంది. సో ఇన్ కేస్ ఎవరైనా ఉమెన్ వచ్చి మెన్తో బిలో 18 years ఉన్న అబ్బాయితో ఒకవేళ సెక్సువల్గా ఎక్కడైనా టచ్ చేస్తున్నా కానీ లేదు ఇష్టం వచ్చినట్లు చేస్తున్నా వాడు కూడా పోక్సో యాక్ట్ కింద కేసు ఫైల్ చేయొచ్చు. ఇన్ కేసు ఒకవేళ అబ్బాయి అయినా కానీ ఒకవేళ కొంతమంది గేస్ ఉంటారు. సో అట్లాంటి సిచ్యువేషన్లో వాళ్ళైనా కానీ అబ్బాయిలు టచ్ చేస్తున్నప్పుడు బిలో 18 years ఉన్న అబ్బాయిని అట్లా టచ్ చేసినా కూడా వాళ్ళ మీద అయినా కూడా మనం పోక్సో యాక్ట్ అనేది ఫైల్ చేసుకోవచ్చు. ఇది ఏదైతే ఏంది అని అంటే పోక్సో యాక్ట్ కంప్లీట్గా ఏదైతే చైల్డ్ సెక్సువల్ రిలేటెడ్ అనమాట. సో ఎవరైనా మనం ఒక చిన్న పిల్లల్ని కానీ అంటే బిలో 18 years ఉన్న వాళ్ళతో ఏమన్నా తప్పుగా చేస్తున్నా కానీ లేదు అని అంటే ఆ వీడియోస్ మనం చూస్తున్నా కానీ ఇప్పుడు ఎఫెక్ట్ పడుతుంది. సో రీసెంట్గా మన దగ్గరికి వచ్చిన ఒక కేసు చూసుకుంటే తను ఏదైతే ఒక పోర్న్ వీడియోస్ చూస్తూ ఉన్నాడు అనమాట. ఆ పోర్న్ వీడియోస్ చూస్తున్నది ఏంటి అంటే బిలో 18 years ఉన్న అమ్మాయి పోర్న్ వీడియోస్ చూస్తూ ఉన్నాడు. సో ఆ సిచ్యువేషన్లో ఏంటి అని అంటే ఆ వీడియోస్ చూడడమే కాకుండా దాన్ని డౌన్లోడ్ చేసి మళ్ళీ వేరే సైట్స్లో అప్లోడ్ చేయడము అండ్ అదే కాకుండా వేరే వాళ్ళకి షేర్ చేయడము ఇవన్నీ చేశాడు. సో ఇదంతా బయటికి ఎలా వచ్చింది అని అడగచ్చు. బట్ ఏదైతే ఉందో ఇలా షేర్ చేస్తున్నప్పుడు ఒక పర్సన్ ఎవరో రిపోర్ట్ కొట్టడం జరిగింది. ఇది రిపోర్ట్ కొట్టడంతో ఎవరైతే దీన్ని ట్రాక్ చేస్తూ ఉన్నారో అంటే ఎవరైతే పోర్న్ వీడియోస్ చూస్తూ ఉన్నారో వీళ్ళని ఎవరైతే ట్రాక్ చేస్తూ ఉన్నారో వాళ్ళకు ఒక ఇంటిమేషన్ వెళ్ళిపోతుంది. సో వాళ్ళు ఎవరు అని అంటే మనకు 2019 తర్వాత ఏదైతే ఈ పోర్న్ వీడియోస్ బ్యాన్ అయినాయి అని చెప్పి చాలామంది ఏమనుకుంటారు అని అంటే పోర్న్ వీడియోస్ బ్యాన్ అయినాయి అంటారు, మరి నేను చూస్తూనే ఉన్నాగా నన్ను ఎవరు ఏం చేయట్లేగా అని చెప్పి చూసుకుంటూ అనుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటి అని అంటే అట్లాంటి వాళ్ళ కోసం అని చెప్పి 2019 తర్వాత ఒక ఎన్జిఓతో ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది మన ఇండియన్ గవర్నమెంట్. ఏదైతే క్రైమ్ బ్యూరో రిలేటెడ్ డిపార్ట్మెంట్ అక్కడ ఉన్న యుఎస్ రిలేటెడ్ ఒక ఎన్జిఓతో అగ్రిమెంట్ అనేది చేసుకోవడం జరిగింది. ఎంఎస్ఎంఈ అని చెప్పేసి ఒక అగ్రిమెంట్ అని చేసుకోవడం జరిగింది ఆ ఎన్జిఓతో, ఎంఎస్ఎంఈ అనే ఎన్జిఓతో. సో వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని అంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి అని అంటే ఎవరైతే ఇండియాలో కానీ లేదు యుఎస్లో కానీ ఎవరైతే పోర్న్ వీడియోస్ చూస్తూ అండ్ అదే కాకుండా వేరే వాళ్ళకి షేర్ చేస్తూ ఉంటారో వాళ్ళని ట్రాక్ చేయడం అండ్ అదే కాకుండా వాళ్ళు ఎన్నిసార్లు ఓపెన్ చేశారు, ఏ మొబైల్ వాడుతున్నారు, సో ప్రతిదీ ఐవీఆర్ కానీ ప్రతిదీ ట్రాక్ చేసేసి వాళ్ళు ఎక్కడున్నా ఆ నియర్ బై జ్యూరిస్డిక్షన్కి పంపించడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైతే మన ఇండియన్ క్రైమ్ బ్యూరోకి పంపిస్తారో మన ఇండియన్ క్రైమ్ బ్యూరో దగ్గర నుంచి ఎవరైతే ఎక్కడైతే ఓపెన్ చేస్తూ చూస్తున్నాడో ఆ నియరెస్ట్ జ్యూరిస్డిక్షన్కి వెళ్తుంది. సో దాని తర్వాత వాళ్ళు ఆ పర్సన్ ఎక్కడున్నాడో అని చెప్పి ట్రాక్ చేసి రిమాండ్కి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఈ వర్షన్ ఎందుకు చెప్పాను అని అంటే ఇప్పుడు ఈ వీడియోస్ చూసిన పర్సన్ మీద పోక్సో యాక్ట్ కింద కేసు అనేది ఫైల్ చేయడం జరిగింది. బికాస్ ఎందుకు అని అంటే ఈయన బిలో 18 years ఉన్న అమ్మాయి వీడియోస్ చూసిందే కాక వేరే వాళ్ళకి షేర్ చేస్తూ ఉన్నాడు. సో ఈ రీజన్ మీద తన్ని పోక్సో యాక్ట్ కింద కేసు అనేది ఫైల్ చేసి రిమాండ్ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఏంటి అని అంటే వేరే దానికి ఏ క్రిమినల్ మ్యాటర్స్లో అయినా కానీ ఒక పనిష్మెంట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఈ పోక్సో యాక్ట్ ప్రకారం లోపలికి వెళ్తే ఆ పనిష్మెంటే డిఫరెంట్. సో చాలా ఘోరమైన పనిష్మెంట్ అనమాట. ఈవెన్ అక్కడ జైల్లో అయినా కానీ ఎక్కడైతే ప్రిజన్లోకి వెళ్ళినా కూడా అక్కడ కూడా చాలా క్రూయాలిటీగా బిహేవ్ చేస్తారు వాళ్ళతో. బికాజ్ ఎందుకు అని అంటే వాళ్ళు చేసిన మిస్టేక్ నార్మల్ మిస్టేక్ కాదు. ఇప్పుడు ఈయన వెళ్ళాడు ఏదైతే ఒక పోర్న్ వీడియోస్ చూసి వెళ్ళాడు, ఇక్కడ చూసినాడు కూడా బిలో 18 years ఉన్నాడు. ఇక్కడ దరిద్రం ఏంటంటే వాడు బిలో 18 years ఉన్నాడు, బిలో 18 years ఉన్న అమ్మాయి వీడియోస్ చూడడం వల్ల వాడిని రిమాండ్ తీసుకోరు. సో వీడిని తీసుకెళ్ళి అదే బ్యాలెట్లో వేస్తారు. సో వాడికి ఎక్కడైతే పోక్సో యాక్ట్ కిందనే పనిష్మెంట్ పడిపోతుంది, ఓన్లీ వాడు చూసినందుకు పోక్సో యాక్ట్ కింద పనిష్మెంట్ పడింది. సో నేను చెప్పే వర్షన్ ఏంటి అని అంటే ఒక చిన్న పిల్లలతో మనం మిస్బిహేవ్ చేసేటప్పుడైనా లేదు అని అంటే కకృతికి పోయి ఎవరో ఒకళ్ళే అని చెప్పేసి ఒకవేళ ప్రాస్టిట్యూట్లో కూడా ఒకవేళ అమ్మాయి 18 years తక్కువ ఉంది, సో నువ్వు ఆ అమ్మాయితో ఇల్లీగల్ రిలేషన్షిప్ చేసినా కానీ కంపల్సరీ నేను రిమాండ్ తీసుకుంటారు, పోక్సో యాక్ట్ కింద కేసు అనేది ఫైల్ చేస్తారు. అంటే ఇప్పుడు రీసెంట్గా వాళ్ళ మమ్మీ పోక్సో కేసు ఆ అబ్బాయి మీద పెడితే వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేయకుండా వాళ్ళు వదిలేశారు, ఎందుకంటే మైనర్ కాబట్టి వదిలేశారు. వాళ్ళ మమ్మీ పోక్సో కింద సో వాళ్ళకైనా వర్షన్ ఏంటి అని అంటే వాళ్ళు పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళలేదు.
సో ఓన్లీ ఆమె ఫైల్ చేసిన కేసు ఏంది అని అంటే ఈమె తనతో లేచిపోవడం జరిగింది. సో ఈమె తనతో లేచిపోవడం జరిగింది. ఆ అబ్బాయిది బిలో 18 ఇయర్స్ ఉన్న అతనే. సో ఈమె కూడా నేను తనతో ఉంటా అంటే ఉంటా అని చెప్పేసి అక్కడ కూడా ఏదైతే స్టేషన్ దగ్గర కానీ లేదు అని అంటే అవుట్ ఆఫ్ ద పెద్ద పెద్ద మనుషుల దగ్గర కానీ వాళ్ళ పేరెంట్స్ దగ్గర కానీ నేను తనతోనే ఉంటా అని చెప్పేసి గట్టిగా ఫైట్ చేయడం వల్ల అది రిమాండ్ తీసుకోకుండా ఛాన్సెస్ అయిపోయినాయి. ఇన్ కేస్ ఒకవేళ వాళ్ళ మధ్యలో కనుక ఏమన్నా అయింది అని అంటే ఆ సిచ్యువేషన్లో ఆ పర్సన్ని బిలో 18 ఇయర్స్ ఉన్న బిలో 18 ఇయర్స్ ఉన్న ఆ పర్సన్ రిమాండ్ తీసుకుంటారు. బట్ ఏదైతే ఉందో జువెనల్ దానికి పంపిస్తారనమాట. సో జువెనల్ యాక్ట్ అనేది సపరేట్గా ఉంది. సో దానికి ఏంది అని అంటే ఏదైతే బిలో 18 ఇయర్స్ ఉన్న ఎవరైతే ఉంటారో వాళ్ళని అందులోకి పంపించడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏజ్ క్రైటీరియా పక్కన పెడితే ఎవరినైనా కానీ రిమాండ్ తీసుకోవడం కంపల్సరీ. ఓకే, ఇదే కాకుండా అంటే మైనర్ వాళ్ళకే కాకుండా ఇది ఇంకా ఏ దానికి పోక్సో కేసు పెట్టొచ్చు అంటారు? సో ఇక్కడ పోక్సో అంటే ఏంది అని అంటే ఏదైతే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్. సో ఇది ఏంది అని అంటే కంప్లీట్గా ఏదైతే ఇక్కడ జెండర్ క్రైటీరియా ఏది లేదు. సో ఇన్ కేస్ వాళ్ళు కనుక బిలో 18 ఇయర్స్ ఉన్నారు అని అంటే వాళ్ళతో కనుక నువ్వేమైనా మిస్బిహేవ్ చేసినా ఒకవేళ సెక్సువల్ యాక్టివిటీస్ ఏమైనా చేసినా ఏమన్నా కనుక అది తెలిసింది అని అంటే అట్లాంటి సిచ్యువేషన్లో కంపల్సరీ వాళ్ళ మీద పోక్సో యాక్ట్ కింద కేసు అనేది ఫైల్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో మనం చూసుకుంటే ఇవాళ రేపు కొన్ని స్కూల్స్లో కూడా ఏదైతే వాళ్ళని పిల్లల్ని రూమ్లో తీసుకెళ్ళి మిస్బిహేవ్ చేయడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. సో మనం రీసెంట్గా ఒక కేసు చూసుకుంటే ఒక 2 months బ్యాక్ 3 months బ్యాక్ ఒక కేసు అయింది. ఏంది అని అంటే ఏదైతే అది సంథింగ్ ఏదో ప్రైమరీ స్కూలు. సో అక్కడున్న ఎవరైతే ఒక ఫ్యాకల్టీ ఆ పాపని రూమ్లోకి తీసుకువెళ్ళేసి సో ఆమెని ఇష్టం వచ్చినట్లు చేయడం. సో ఆ సిచ్యువేషన్లో పేరెంట్స్కి ఎలా తెలిసింది అని అంటే ఇక్కడైతే నాకు పెయిన్ వస్తుంది అని చెప్పిన సిచ్యువేషన్స్ కానీ లేదు అని అంటే ఈమె ఒక 2 days 3 days తర్వాత డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. సో వాళ్ళకి అర్థం కాలేదు. సో వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది ఏమైనా ఇన్ఫెక్షన్ ఏమో అనుకున్నారు. సో ఈమె కూడా చెప్పుకోలేకపోయింది అనమాట. బికాస్ చెప్తే నీకు గట్టి పనిష్మెంట్ని ఇస్తాను బెదిరించడం కానీ సంథింగ్ ఏదో అయింది. సో దానివల్ల ఈమె ఇంట్లో కూడా చెప్పలేదు. వన్స్ అపాన్ ఏ టైం దాని తర్వాత ఏదైతే ఆమె కూడా వాడికి ఇంట్లో పేరెంట్స్కి చెప్పడం జరిగింది. సో ఇట్లా చేస్తే నన్ను చంపేస్తా అని చెప్పేసిండు, అద్దె బెదిరించిండు ఇవన్నీ చెప్పిన తర్వాత ఆమెకి ఫీవర్ వచ్చేసింది. సో ఫీవర్లో ఆమె ఈ ఇన్సిడెంట్ అనేది ఇట్లా అయిపోయింది. సో ఇట్లా చేస్తున్నాడు తనతో నాతో అని చెప్పిన తర్వాత వాళ్ళ మీద పోక్సో యాక్ట్ కింద కేసు అనేది ఫైల్ చేయడం జరిగింది ఆ ఫ్యాకల్టీ మీద కూడా. సో ఈ సిచ్యువేషన్లో ఏంటంటే ఏదైతే పోక్సో యాక్ట్ కింద కేసు అనేది ఫైల్ చేస్తే వాళ్ళకి బెయిల్ రావడం అనేది కూడా ఇంపాసిబుల్. సో బెయిల్ అనేది అంత సింపుల్గా రాదు. ఇన్ కేస్ అది కనుక ప్రూవ్ అయింది అని అంటే వాళ్ళ మీద కంపల్సరీ లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ అప్ టు 15 years వరకు ఇంప్రిజన్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. సార్ ఒకవేళ అమ్మాయికి అబ్బాయికి ఇష్టం ఉండి వెళ్ళినా కూడా అది కూడా నేరమే అంటారా? సో ఇన్ కేస్ అంటే నేను ఏమంటున్నా అంటే ఇన్ కేస్ ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా వాళ్ళతో కలిసినా కానీ అది కూడా పోక్సో యాక్ట్ కింద కేసు అనేది ఫైల్ చేయొచ్చు. బికాజ్ ఎందుకు అని అంటే ఏదైతే మన కాన్స్టిట్యూషన్ ప్రకారం కానీ మన లొకాలిటీ ప్రకారం కానీ ఏదైతే బిలో 18 years అనేది ఏదైతే బిలో 18 years అంటే మైనర్ అని ఎందుకు పెట్టిరు అని అంటే వాళ్ళకి ఓన్గా ఆలోచించుకునే కెపాసిటీ వాళ్ళకి లేదు అని చెప్పి అండ్ వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకునే అంత కెపాసిటీ వాళ్ళకి లేదు అని చెప్పేసి వాళ్ళని మైనర్ అని చెప్పి అబోవ్ 18 years అయితే మేజర్ అని చెప్పి పెట్టడం జరుగుతుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో దాని అర్థం ఏంది అంటే వాళ్ళకి ఓన్గా కెపాసిటీ లేదు అది. సో ఏమున్నా పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తేనే అది యాక్సెప్టెన్స్. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఆబ్వియస్లీ అది పోక్సో యాక్ట్ కింద కేసు ఫైల్ చేస్తే ఆమె కనుక ఓకే అని తర్వాత ఓకే అన్నా ఓకే అనకపోయినా వాళ్ళ మీద పోక్సో యాక్ట్ కింద కేసు అనేది ఫైల్ అయిపోతుంది. సో ఇక్కడ ఆపేది ఏముండదు. ఒకవేళ తప్పుడు కంప్లైంట్ ఇస్తే వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది సార్? ఇక్కడ ఏదైతే ఒకవేళ నేను ఆమెతో కలవలేదు అని చెప్పి కానీ లేదు ఇన్ కేస్ నేను అట్లాంటి మిస్బిహేవ్ చేయలేదు వాళ్ళు ఓన్లీ వాంటెడ్లీ అమౌంట్ కోసమే నన్ను ఇలా చేస్తున్నారు అని చెప్పి ఇట్లాంటి ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకొని ఇన్ కేసు వాళ్ళ మీద వాళ్ళకి ప్రూవ్ చేస్తే అది కనుక తప్పుడు అఫెన్స్ అని కానీ లేదు కావాలని చెప్పేసి వాళ్ళ మీద కేసెస్ అనేది ఫైల్ చేసినట్లు కనుక ప్రూవ్ చేసుకుంటే వాళ్ళ మీద కంపల్సరీ మనము డ్యామేజెస్ కింద డిఫర్మేషన్ ఫైల్ చేసుకోవచ్చు. అవసరమైన సూట్ ఫర్ డ్యామేజెస్ కూడా ఫైల్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టు మైనర్ వాళ్ళకే పోక్సో కేసు వర్తిస్తుంది అని అన్నారు. వాళ్ళను విచారించేటప్పుడు ఎలాంటి పద్ధతులు ఉంటాయి? ఇన్ కేసు ఒకవేళ వాళ్ళని విచారించేటప్పుడు ఏదైతే ఇన్ కేసు ఒక పర్సన్ మీద పోక్సో యాక్ట్ కింద కేసు ఫైల్ అయింది అని అంటే వాళ్ళని రిమాండ్ తీసుకున్న తర్వాత ప్రతి ఒక్క చెకప్ అనేది చేస్తారు అనమాట. హెల్త్ రిలేటెడ్ చెకప్స్ కానీ లేదు ఆమెకి పొటెన్షియల్గా ఆమెకి వీక్ ఉన్నాడా లేకపోతే స్ట్రాంగ్ ఉన్నాడా. సో ఎవ్రీ చెకప్ అనేది హెల్త్ ఇష్యూస్ రిలేటెడ్ ఎవ్రీ చెకప్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ అదే కాకుండా ఏదైతే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అనేది వాళ్ళ వేలో వెళ్తుంది. బికాజ్ ఎందుకు అంటే చాలామంది నేను చేయలేదు అని కూర్చుంటారు. వాళ్ళు అడిగే పద్ధతులు అడుగుతారు. ఎందుకంటే చాలామందిని చూసి ఉంటారు కాబట్టి అక్కడ కూర్చొని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కూడా సో వాళ్ళు విచారణ చేసే దాన్ని బట్టే ఉంటుంది ఏదైనా. ఓకే, ఇప్పుడు పోక్సో కేసు పెట్టినప్పుడు ఆ విచారణ అనేది ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? ఇక్కడ ఎన్ని డేస్ అనేది ఉండదు మ్యామ్. ఇక్కడ
బికాజ్ ఎందుకనంటే ఒక పర్సన్ రిమాండ్ తీసుకున్న తర్వాత ఏదైతే మన హెల్త్ చెకప్స్ ఏదైతే పొటెన్షియల్ టెస్ట్ దాని తర్వాత ఏదైతే జ్యుడిషియల్ రిమాండ్ తీసుకున్న తర్వాత వితిన్ 14 డేస్లో వాళ్ళు ఏదైతే ఇన్వెస్టిగేషన్ పర్పస్గా వాళ్ళు అడగడం జరుగుతూ ఉంటుంది. సో ఇన్వెస్టిగేషన్ పర్పస్ అయిపోయిన తర్వాత ఏదైతే ఛార్జ్ షీట్ ఇవన్నీ ఫైల్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈలోపే ఏదైతే ఉందో హెల్త్ రిపోర్ట్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఛార్జ్ షీట్ ఇవన్నీ ఫైల్ అయిన తర్వాత సో ఎవ్రీ 14 డేస్కి వాళ్ళని మళ్ళీ జ్యుడిషియల్ రిమాండ్కి తీసుకొస్తూనే ఉంటారనమాట. బికాజ్ ఈ 14 డేస్ అయిపోయింది, 14 డేస్లో బెయిల్ రాలేదు, బెయిల్ ఎవరు వేయలేదు, మళ్ళీ 14 డేస్ తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఒకసారి మళ్ళీ తర్వాత 14 డేస్ జ్యుడిషియల్ రిమాండ్కి. సో అట్లా ఎక్స్టెండ్ చేస్తూనే ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.